ఇప్పుడు ఆదివారం నువ్వు పనికి వెళితే 1000 రూపాయలు ఇస్తానంటారు అంటారు. ఎవరు పనులు దొరకక ఈరోజు స్పెషల్ కనుక ఆదివారాలు ఎవరు రారు కదా, బాయ్ నీ 800 1000 రూపాయలు ఇస్తారు, రోజు కూలి కంటే ఎక్కువ ఇస్తారు రా అంటారు. ఇప్పుడు ఆ రోజు నువ్వేం చేయాలి? 1000 కాదు 2000 ఇచ్చిన రానని దాన్ని నువ్వు నష్టపరుచుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో ప్రియులరా ఒకసారి ఆలోచించు. అన్ని లాభాలే చూస్తున్నావు, అన్ని ప్రయోజనాలే చూస్తున్నావు. దేవుని కొరకు ఏదైనా ఖర్చు చేసింది, దేవుని కొరకు ఏదైనా నష్టపోయింది ఏదైనా ఉందా? పౌలేమంటున్నాడు, క్రీస్తును సంపాదించుకోవడానికి నేను అన్నీ నష్టంగా ఎంచుకున్నాను. పౌలుకి ఆ కాలములోనే ఓడలున్నాయి, ఆయనకి వ్యాపారం ఉంది, ఆయనకి సంపద ఉంది, ఆయనకి అర్థమైందా? ఆస్తిపాస్తులు ఎన్నో ఉన్నాయి.